గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఇస్కాన్ ప్రతినిధులను ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ భగవద్గీత విక్రయాలు చేయొద్దని చెప్పడంతో వివాదం నెలకొంది. ఆ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎమ్మెల్యే తీరుపై నిరసన వ్యక్తమైంది. తాను మొదటి నుంచి కృష్ణ భక్తురాలనని, కావాలని వివాదం చేస్తున్నారని ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తనను కావాలని కొందరు టార్గెట్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి తమకు సహకరిస్తున్నారంటూ ఇస్కాన్ ప్రతినిధి వివరణ ఇవ్వడంతో వివాదం సమసింది. Why don't you give me my key? Why don't you give me? Okay, you're doing your business. That is your obligation. Nobody is asking you. Nobody is demanding you. Okay, sir. Please give me the number. We have the people who want to you are sitting on the road. లాస్ట్ స్టేజ్ ఆఫ్ 30 సెకండ్స్ని క్యాప్చర్ చేయడం, దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ స్క్రోల్ చేయడం వెనక ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు. కానీ వారికి కేవలం పక్కన ఏర్పాటు చేస్తాను, నేనే స్వయంగా మీకు హెల్ప్ చేస్తాను, ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగిందే తప్ప అసలు ప్రచారం చేయకూడదు, మీరు ఇది ఇలా చేయకూడదు అన్న చెప్పిన మాటలు ఎక్కడా కూడా లేవు. ఇలాంటి పద్ధతి అయితే చెయ్యొద్దు అని చెప్పడమే జరిగింది తప్ప అసలు మీరు చేస్తున్నదే తప్పు, మీరు హిందూ ధర్మం ముందుకు తీసుకువెళ్ళకూడదు అనే పిచ్చి మాటలు మాట్లాడిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అయితే ఈరోజు దాన్ని ఆ విధంగా చిత్రీకరించి అన్నెసెసరీగా అటు ఇస్కాన్ వారిని ఇటు నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి తీసుకొచ్చారు. లాస్ట్ స్టేజ్ ఆఫ్ 30 సెకండ్స్ని క్యాప్చర్ చేయడం, దాన్ని మాత్రమే ప్రొజెక్ట్ చేస్తూ స్క్రోల్ చేయడం వెనక ఉద్దేశాలు ఏంటో నాకు తెలీదు. కానీ వారికి కేవలం పక్కన ఏర్పాటు చేస్తాను, నేనే స్వయంగా మీకు హెల్ప్ చేస్తాను, ఇది పద్ధతి కాదు అని చెప్పడం జరిగిందే తప్ప అసలు ప్రచారం చేయకూడదు, మీరు ఇది ఇలా చేయకూడదు అన్న చెప్పిన మాటలు ఎక్కడా కూడా లేవు. ఇలాంటి పద్ధతి అయితే చెయ్యొద్దు అని చెప్పడమే జరిగింది తప్ప అసలు మీరు చేస్తున్నదే తప్పు, మీరు హిందూ ధర్మం ముందుకు తీసుకువెళ్ళకూడదు అనే పిచ్చి మాటలు మాట్లాడిన పరిస్థితి ఎక్కడా కూడా లేదు. అయితే ఈరోజు దాన్ని ఆ విధంగా చిత్రీకరించి అన్నెసెసరీగా అటు ఇస్కాన్ వారిని ఇటు నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితి.